శనార్థులందరికీ నేను మీ చంద్రం ముచ్చట్ల లతక్కనొచ్చిన అంత బాగేనా? ఇక ఇలాంటి వార్తలేమున్నాయో పురా గడుచుకుందాం పారి. తొందరలా దసరా పండుగ వస్తుంది. ఎప్పటోలే ఈ ఏడు సుట కమ్మటి బచ్చాలు, గారెలు, బూరెలు, సకినాలు, బెల్లప్పలు, కారప్పలు తిందాం. పంచభక్ష పరమాన్నాలతోన పిండి వంటలతోన ధూమ్ధామ్గా దసరా పండుగ చేసుకుందామని అనుకుంటున్నారా మీరు? అయితే ఆగుండి, తొందర పడకుర్రి. మనకంత అదృష్టం కూడా ఉందా అని బాధ అవుతుంది మీకు ఇది చెప్పాలంటే. ఈసారి పండుగ ఎట్లయితుందో ఏమో పోండి చూద్దాం మనమే. ఇంతకేమైంది అనుకుంటున్నారా? ఓయమ్మో ఏమని చెప్పాలి మీకు? తినే తిండి మొదలు ప్రతిదీ పిరేమైతుంది. బగ్గుమంటున్న నిత్యావసరాల ధరలు చూస్తుంటే గుండె కుదేలైతుంది. భయం లేని కోడి బజాట్ల గుడ్డు వెత్తింది అన్నట్టు ఈ ధరలు ఆకాశానికి కూసుంటున్నాయి. బియ్యం కొందామన్నా బగు, కూరగాయలు గాళ్లకు రాకెట్లు కట్టుకొని ఇక మొగులు మీనికే పోయినాయి. రోజు కూలి చేసుకు బతికే పేదల కష్టాలు ఆలోచిస్తేనే గుండె గాయ అవుతుంది. ఇంటికి రైలు పెరిగినాయి, బియ్యము, ఉప్పు, పప్పు అన్ని పెరిగినాయి. మంచి నూనె కాడ నుంచి అగ్గిపెట్టె రేటు సుతా అందుకోనికనే అసలు కష్టం అవుతుంది. ఇప్పుడు రేట్లు అరుచుకుంటే మంచి నూనె ధర 20 నుంచి 45 రూపాయల దాకా పెరిగింది. క్వింటాల్ బియ్యం ధర ఎంత తెలుసా? 350 నుంచి 500 రూపాయల దాకా పెరిగినాయి. కందిపప్పు కేజీ 150 నుంచి 170కి పెరిగింది. పెసరపప్పు కేజీ 135 రూపాయల నుంచి 150కి పెరిగి మినపప్పు ఏమో 135 రూపాయలకించి కొండెక్కి కూస్తున్నది. ఇక అల్లం కిలో తీసుకుంటే 100 రూపాయలుండే, ఇప్పుడైతే 150 వరకు కూడా వలుకుతున్నది. ఎల్లిగడ్డ కిలో 300 నుంచి 360కి ఎక్కింది. ఇక ఒట్టికాయల గురించి మాట్లాడుకుంటే 200లకు చేరింది. అది ఉల్లి తల్లి 60కి తక్కువ ఇస్తే రాను అని మొండికెక్కింది. ఇక మిగతా ధరలు చూస్తే నేలకు దిగొస్తాయా? బ్రతికేదెట్లా ఈ పిరంలోకాన అని బుగులు అవుతుంది. సర్కారు మాత్రం ఇవేం పట్టనట్టు రాజకీయాలు చేసుకుంటా ప్రజలను పక్కకు నెట్టిర్రు. ఇప్పుడు చెప్పుర్రి, దసరా పండుగ ఎట్లా చేసుకుందాం మనం? పట్నపోళ్ళు నిమ్మలంగా ఇంతసేపు అడ్డవడమన్నా, కంపెనీకి వెళ్ళొచ్చి ఇంత ఒరుగుదామన్నా అవకాశం లేకుండా అయింది. ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళి బయటకు పోయి వస్తే అసలు ఇల్లు అనేది మిగులుతుందా, లేకుంటే సిమెంట్ పిల్లలు మట్టి పిల్లలు లెక్క కూలిపోయి దర్శనం ఇస్తుందా అన్న విషయము తెలియకొచ్చింది ఈ నడుమ. ఇంటనే ఉన్నాము కదా టీవీలల్లా, ఫోన్లల్లా. పట్నంలో హైడ్రా విజృంభణ ఎట్లున్నదో, చెరువుల పక్కపొంటి భూమిని ఆక్రమించుకొని బిల్డింగులు కట్టుకున్నోళ్లకు పాపం ఇదేం తెలియక ఇండ్లు కొన్న జనాలకు కంటి మీద కుణుకు లేకుండా చేస్తుంది ఈ ప్రాజెక్ట్ హైడ్రా. హైడ్రా బుల్డోజర్లు కన్ను మిన్ను కానకుండా బిల్డింగ్ల మీదకు దూసుకుపోతుంటే ఇల్లు గలోళ్ళు, కిరాయికున్నోళ్ళు గుండెలు అరిసేటట్లు ఏడుస్తున్నారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలల్లా బగ్గనే తిరుగుతుంటాయి కానీ గాయ అవుతుంది అవి చూస్తుంటే. ఇగో ప్రత్యక్షంగా హైడ్రా చర్యలు ఎట్లుంటాయి అనేది చూసినాం, కానీ పరోక్షంగా హైడ్రా ఒక ఇంట్లో తెచ్చిన దుఃఖం పరిస్థితి ఏంది అన్నది ఇంకో తీరుగా చెప్పుకుంటే నొప్పి. అందుకే అది మీరే నూరి. హైడ్రా భూతము మన ఇంటిని సుత ఏమో చేస్తుందనే అనుమానము ఇప్పుడు పట్నంలో ఉన్న వాళ్ళందరికీ పట్టుకున్నది. అందుకు తగ్గట్టుగానే హైడ్రా ఎవళ్లకు బుగులు పడేది లేదని, తగ్గేదే లేదని భవంతులు గూల్చుకుంటబోతున్నది. ఇగో ఇప్పుడు హైడ్రా భూతం భయానికి ఒక కుటుంబము ఆగమైంది, శోకంలో మునిగింది. కూకట్పల్లి యాదవ బస్తీలుంటున్న గుర్రాంపల్లి బుచ్చమ్మ అనే ఆమెకు 3 బిడ్డలున్నారు. వాళ్ళ ముగ్గురికి చెరో ఇంటిని రాసిచ్చింది. అయితే ఆ ఇండ్లు కూకట్పల్లి చెరువుకు దగ్గరున్నందుకు వాళ్ళ ఇండ్ల మీదకి సుత బుల్డోజర్లు ఎక్కిస్తారని భయపడ్డది పాపం బుచ్చమ్మ. ఇక ఆ బుగుల మీద ఉండగానే ఆత్మహత్య చేసుకొని బలైపోయింది పాపం. ఇక ఈ ముచ్చట తెలుసుకున్న హైడ్రా కమిషనరు రంగనాథ్ దీని మీద ఆరాధించిండు. ఆ తర్వాత స్పందించిండు. బుచ్చమ్మ బిడ్డలకు రాసిచ్చిన ఇండ్లు చెరువుకు దగ్గరలో ఉన్నప్పటికీ కూడా FTL పరిధిలకైతే దూరంగా ఉన్నాయట. అయితే బుచ్చమ్మ సావుకు హైడ్రాకు సంబంధం లేదట. బిడ్డలామెను ప్రశ్నించిరట, మాకు రాసిచ్చిన ఇండ్లను సుత కూలుస్తారా అని. అందుకు పాపం బుచ్చమ్మ మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నదట అని హైడ్రా కమిషనరు రంగనాథ్ సారు చెప్పిండు. అనవసరంగా హైడ్రా మీద సోషల్ మీడియాలల్లా లేనిపోని భయాలు రేపొద్దని చెప్పి కూడా ఆయన పుర ప్రజలకు హెచ్చరించిండు. ఆయన మాటలు ఇట్లున్నాయి కానీ బయట పాపం పేదోళ్ళేమో హైడ్రా బాధితుల ఏడుస్తున్న మాట అయితే అబద్ధం కాదు. బీజేపీ 10 ఏళ్ల పాలనలా ఎన్నడూ లేని కరడుగట్టిన కుట్రలన్నీ బయట ఉన్నాయి.
దళితుల మీద, మహిళల మీద, మైనార్టీల మీద దాడులైతేనేమి, లేకపోతే ప్రజా వ్యతిరేక విధానాలు అయితేనేమి, రాజ్యాంగానికి వ్యతిరేక పోకడైతేనేమి, బీజేపీ ప్రజారంజక పాలన కాకుండా బెదిరింపుల పాలన, బుల్డోజర్ పాలన చేస్తున్నదని స్పష్టంగానైతే తెలుస్తూనే ఉన్నది. ఇగో ఇప్పుడు నిర్మలా సీతారామన్ మీద కేసు పెట్టుట్ల సుత పార్టీ గుట్టు రట్టయింది. ఆ కథ ఏందో మీరే అడుచుకొని. ఇగో మొన్న జరిగిన ఎలక్షన్లలో బీజేపీ పార్టీకి అత్యధిక ఎలక్టోరల్ బాండ్లు వచ్చిన ముచ్చట అయితే అందరికీ తెలిసిందే. ఇక అవి ఎట్లొచ్చినాయి అన్నదే అసలు అనుమానం. ఇప్పుడు ఆ అనుమానానికి ఒక శుభం కారటైతే పడ్డది. ఆ ఉచ్చొచ్చి నిర్మలమ్మ మెడకు చుట్టుకున్నది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు పిడిగట్టిగానే పడ్డది. పార్టీ ఫండ్ కోసం ఆమె దేశంలో ఉన్న పెద్ద పెద్ద వ్యాపారవేత్తలను, పారిశ్రామికవేత్తలను బెదిరించి వాళ్ళ నుంచి పెద్ద ఎత్తున పెద్ద మొత్తంలో నగదుని ఎలక్టోరల్ బాండ్ల పేరిట బీజేపీ పార్టీ అధికారిక అకౌంట్లకు మళ్లించుకున్నదట. ఈ మేరకు జనాధికార సంఘర్ష పరిషత్ సంస్థకు చెందిన ఆదర్శ్ అయ్యర్ అనేట ఆయన ఆ ఆరోపణలు ముమ్మాటికి నిజమే అని చెప్పి తిలక్ నగర్ ఠాణాల పోలీసులకు ఫిర్యాదు చేసిండు. ఇక నిర్మలా సీతారామన్ మీద ఎంబటే కేసు నమోదు చేయాలని బెంగళూరులో ఉన్నటువంటి తిలక్ నగర్ ఠాణా పోలీసులకు చట్టసభ ప్రతినిధుల న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. అయితే ఆదర్శ్ అయ్యర్ నిర్మలమ్మ మీద కేసు నమోదు చేయాలని కోరితే ఆ పోలీసు వాళ్ళు ఆయన మాటను పట్టించుకోలేదంట. ఇక ఇట్లయితే కాదని ఆయన న్యాయస్థానానికి పోయిందట. ఆయన పిటిషన్ మీద విచారణ చేసినటువంటి న్యాయమూర్తి ఎవరైతే ఉన్నారో సంతోష్ గజానన హెగ్డే నిర్మలా సీతారామన్ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిందేనని పోలీసులను ఆదేశించిండు. ఇక తదుపరి విచారణకు అక్టోబర్ 10కి వాయిదా పడ్డది. అయితే కోర్టు ఎట్లనన్నా చేసి వేసిన మొట్టికాయలు ఏవైతే ఉన్నాయో వాటి వల్లనన్నా ఈ పోలీసులు నిర్మలా సీతారామన్ మీద కేసు నమోదు చేస్తారా లేక చూసి చూడనట్టు వదిలేస్తారా అన్నది ఎదురు చూడాలి మనమే.